Hello viewers, welcome to NS Commerce Academy. I am Narsini Srinivas, Faculty of Commerce. Today I am going to discuss with you about utility programs. Utility program is a type of system software that is used to solve particular problem is called as utility program. Many operating systems provide different types of utility programs to solve the common problems of software and hardware also. సో యుటిలిటీ ప్రోగ్రామ్ అంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ ఓ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్‌ని ఇక్కడ యుటిలిటీ ప్రోగ్రామ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యుటిలిటీ ప్రోగ్రామ్స్ గురించి ఇప్పుడు మనం చదువుకుందాము. టైప్స్ ఆఫ్ యుటిలిటీ ప్రోగ్రామ్స్. ఫైల్ వ్యూవర్. ఫైల్ వ్యూవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వ్యూయింగ్ అండ్ మేనేజింగ్ ఫైల్స్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. All operating systems provide file viewers. Windows Explorer is also an example of file viewer. సో ఫైల్ వ్యూవర్ సాఫ్ట్వేర్ యుటిలిటీ ప్రోగ్రామ్ అనేది మన సిస్టంలో ఉన్న ఫైల్స్ను మనకు అవసరమైన ఫార్మాట్లోకి చూడడానికి అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ ఫైల్ కంప్రెసర్. ఫైల్ కంప్రెసర్ ఈజ్ యూజ్ టు సింక్ ద సైజ్ ఆఫ్ ఫైల్స్. ఇట్ It is small size of a file is easy to copy and a large volume of data can be transferred by using file compressors with WinZip is an example of file compressors. ఈ యుటిలిటీ ప్రోగ్రామ్ అనేది ఒక ఫైల్ యొక్క సైజును శ్రింక్ చేసి అంటే చిన్నగా చేసేసి మనకు ఈజీగా కంఫర్టబుల్గా కాపీ పేస్ట్ చేసుకోవడానికి దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. Next, the third one, diagnostic utilities. The diagnostic utility is the user to detect the problem of hardware and also of the software. All operating systems provide different diagnostic utilities to manage the computer system. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాంలో ఏమైనా ఎర్రర్స్ అనేవి ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వాటిని స్కాన్ చేసి మనకు ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందని మనకు చూసి డీబగ్గింగ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్స్ మనం ఇక్కడ డయాగ్నోస్టిక్ యూటిలిటీస్ అంటాం చెప్తాం. నెక్స్ట్ డిస్క్ స్కానర్. డిస్క్ స్కానర్ is also used to detect physical and logical problems of a disk. All operating systems provide disk scanners to manage computer disk. సో డిస్క్ లోపట కంప్యూటర్ డిస్క్ లోపట ఫిజికల్గా కానీ లేకపోతే లాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని ఐడెంటిఫై చేసి మళ్ళీ రిపేర్ చేయడం ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ డిస్క్ స్కానర్స్ అంటాం. నెక్స్ట్ యాంటీవైరస్. A type of software that is used to identify and eliminate virus is called as antivirus software. Antivirus programs include information about the different identified viruses. They can also identify viruses and also get rid of them. Furthermore, antivirus programs not only detect viruses from the computer but also prevents new viruses from entering into the computers. Some important antivirus programs are McAfee, Northern Antivirus, Dr. Salman's antivirus is also McAfee and విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఇక్కడ వీటిని ఉపయోగించడం జరుగుతుంది. యాంటీవైరస్ ఈ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అనేటివి సిస్టంలోకి వైరస్ అనేటివి రాకుండా ఒకవేళ ఏమైనా వైరస్ వచ్చినట్లయితే ఆ వైరసెస్ ఐడెంటిఫై చేసి వాటిని కంప్లీట్గా డిలీట్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేసేసి రిపేర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్ డీఫ్రాగ్మెంటర్స్. Disk defragmenter is a software used to recognize the files on the disk. It also manages the unused space on the disk so that the operating system may be use data more quickly. సో డిస్క్లో మనం ఏదైతే సాఫ్ట్వేర్ డీఫ్రాగ్మెంటర్ అనేది ఉందో ఫైల్స్ మనము ఏ డిస్క్ పైన ఏ ఫైల్స్ ఉన్నది మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఫైల్స్ మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే దాన్ని మినిమైజ్ చేసి కంప్రెస్ చేసేసి మనకు ఎక్కువ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాకప్ యూటిలిటీ. బ్యాకప్ యూటిలిటీ is also used to make up backup of data file and files. This utility program is used to when data is lost or deleted unexpectedly. The backup utility program also provides an easy way to take backup
సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్రొవైడ్ దిస్ ఫెసిలిటీ. సో బ్యాకప్ ఇస్ అనేది మనకు ఏదైతే సిస్టంలో మనకు సేవ్ చేసుకున్న ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొరపాటున మనం డిలీట్ చేసినట్లయితే వాటిని తిరిగి రికవర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే బ్యాకప్ చేసుకోవడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ మనం ఇక్కడ బ్యాకప్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ డేటా రికవరీ యూటిలిటీ. Data recovery utility is used to restore data that has been damaged or corrupted also. The data can be damaged by hardware failures, power fluctuations, viruses that the bad software also. సో మనకు కొన్ని సందర్భంలో డేటా రికవరీకి సంబంధించిన యూటిలిటీ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఏదైతే డేటా మనం లాస్ అయ్యామో దాన్ని తిరిగి రికవర్ చేసుకోవడానికి మరియు దాంట్లో ఏమైనా మ్యానిపులేషన్ జరిగినట్లయితే ఆ వాటిని మనము తిరిగి రికవర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే డేటా అనేది కొన్ని సందర్భంలో పవర్ ప్లస్ విషయంలో కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ కావడం కానీ లేకపోతే వైరసెస్ వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో విత్ దిస్ మనము ఈ చిన్న టాపిక్ను డిస్కస్ చేసాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.